కృష్ణుడు మరియు వ్యాస మహర్షి సలహా మేరకు ధర్మరాజు ప్రపంచమంతటా ధర్మ పాలనను తిరిగి స్థాపించడానికి అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించాడు. అర్జునుడు నేతృత్వంలోని పాండవ సైన్యం రక్షణలో ధర్మరాజు పంపించినాడ. గుర్రం 1 సంవత్సరానికి పైగా అనేక రాజ్యాల గుండా ప్రయాణించిన తర్వాత గుర్రం మరియు అర్జునుడు హస్తినాపురానికి తిరిగి వస్తున్నట్లు దూతలు ధర్మరాజుకు తెలియజేశారు. తన సోదరుడు తిరిగి వస్తున్నాడని తెలిసి ఉత్సాహంగా ఉన్న ధర్మరాజు భీముడిని పిలిచి, ఓ భీమా, అర్జునుడు యాగ అశ్వంతో హస్తినాపురానికి తిరిగి వస్తున్నాడు. అతన్ని ఘనంగా సన్మానించుటకు ఏర్పాట్లు చేయండి మరియు యాగానికి ఆహ్వానాలు కూడా పంపండి. మహాసుధ పూర్ణిమ పౌర్ణమి సమీపిస్తోంది. ఆ రోజున మనం అశ్వమేధ యాగం చేస్తాము. కాబట్టి అన్ని దేశాల రాజులు, ఋషులు, సాధువులు, మన స్నేహితులు మరియు బంధువులు మరియు ప్రముఖులను ఆహ్వానించండి. అతిథులు మరియు సందర్శకులకు వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేయండి. వసతి అందరికీ సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండి మరియు వారి హోదాకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి. యాగానికి వచ్చే ప్రజలకు భోజనం పెట్టడానికి ఏర్పాట్లు ఉన్నాయని నిర్ధారించుకోండి. నాణ్యమైన మరియు విలాసవంతమైన ఆహారం వడ్డించేలా చూసుకోండి. యాగశాలలు కూడా ఏర్పాటు చేయండి. నకులుడు మరియు సహదేవుడి సహాయం తీసుకోండి. రాజభవనం మరియు నగరం అంతటా అలంకరణల గురించి ద్రౌపదితో చర్చించండి అని చెప్పారు. భీముడు రాజ్యంలోని అత్యుత్తమ వాస్తుశిల్పులను సమీకరించి వారితో అతిథి వసతి గదులు, యాగశాలలు చేయించాడు. అర్జునుడు అతిథులు రాకముందే అన్నీ సిద్ధంగా ఉండేలా చూసుకున్నాడు. సహదేవుడు బ్రాహ్మణులను బహుమతులు, సంపదలతో రాజులు, ఋషులు, ప్రముఖులను ఆహ్వానించడానికి పంపాడు. రాణి ద్రౌపది స్వయంగా శ్రీకృష్ణుడిని, అతని భార్యలు, కుటుంబ సభ్యులందరితో కలిసి యాగానికి ఆహ్వానించేలా చూసుకుంది. ఆమె రాణి రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు శ్రీకృష్ణుని ఇతర భార్యలకు కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. అతిథుల గదుల అలంకరణ పనులు, ఏర్పాట్లను నకులుడు చూసుకున్నాడు. నగరం మొత్తం పండుగ వాతావరణంతో నిండిపోయింది. అన్ని రాజ్యాలను గెలుచుకుని విజయవంతంగా తిరిగి వస్తున్న తమ ప్రియమైన అర్జునుడిని స్వాగతించడానికి ధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు. యాగాన్ని ఆరాధించడానికి హస్తినాపురాన్ని సందర్శించిన రాజులు, ఋషులందరికీ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. రాజభవనం కాంతులతో నిండిపోయింది. నగరం మొత్తం రాత్రులు మేల్కొని వారి స్నేహితులు, బంధువులను స్వాగతిస్తూ వేడుకలు జరుపుకుంటున్నారు. నగరంలోని లైట్లు రాత్రి ఆకాశంలోని నక్షత్రాలను మించిపోయాయి. ధర్మరాజు మరియు రాణి ద్రౌపది స్వయంగా అతిథులకు, రాజులకు, ఋషులకు వసతి మరియు సౌకర్యాలను చూసుకున్నారు. యాగానికి ఇతర నగరాల నుండి ప్రజలు వచ్చారు. లక్షలాది మంది నగరాన్ని సందర్శించారు మరియు ప్రజలు సంతృప్తి చెందేలా చూసుకోవడానికి భీముడు భోజనాల గదిలో ఒకేసారి 1,00,000 మందికి వసతి కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ప్రజలకు మరియు రాజులకు ఆహారం నిరంతరాయంగా వడ్డించారు. బలరాముడు, శ్రీకృష్ణుడు, సాత్యకి మరియు ఇతరులు వారి కుటుంబం, స్నేహితులు మరియు ద్వారక పౌరులతో యాగానికి వచ్చారు. ధర్మరాజు మరియు రాణి ద్రౌపది వారిని సంతోషంగా స్వాగతించారు. వారి వసతిని స్వయంగా చూసుకున్నారు. కృష్ణుడు మరియు ధర్మరాజు సంభాషణ జరుపుతుండగా అర్జునుడు పంపిన దూత వచ్చి, ఓ ధర్మరాజా, అర్జునుడు హస్తినాపుర శివార్లకు చేరుకున్నాడని చెప్పాడు. యాగ అశ్వంతో పాటు రేపు నగరంలోకి ప్రవేశిస్తాడు అని చెప్పాడు. చైత్రమాసంలోని పౌర్ణమి రోజు వచ్చింది. అశ్వమేధ యాగానికి శుభదినం. అర్జునుడు తన భార్యలు చిత్రాంగద, ఉలుపి, కుమారుడు బభ్రువహనులతో నగరంలోకి ప్రవేశించాడు. యాగ అశ్వం అతని ముందు నడుస్తున్నది. వీధుల పక్కన ప్రజలు గుమగుడి పూల వర్షం కురిపిస్తూ, సంగీత వాయిద్యాలు వాయిస్తూ అర్జునుడికి హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. అర్జునుడు గుర్రంతో యాగశాలలోకి ప్రవేశించాడు. ధర్మరాజు, అతని సోదరులు మరియు కృష్ణుడు, ద్రౌపది, సుభద్ర మరియు ఇతరులు అర్జునుడిని కృతజ్ఞతతో స్వాగతించారు.
ధర్మరాజు గాంధారి విదురుడు మరియు కుంతి నుండి ఆశీస్సులు కోరుతూ అర్జునుడు చిత్రాంగద ఉలూపి మరియు అతని కుమారుడు బభ్రువాహనుడిని వారికి పరిచయం చేశాడు. యాగవాటిక దగ్గర యాగ అశ్వం ప్రవేశించడంతో అశ్వమేధ యాగం ప్రారంభమైంది. యాగవాటిక బంగారు ఇటుకలను ఉపయోగించి నిర్మించబడింది. ప్రతివైపు 18 అంగుళాల పొడవు ఉంటుంది. దీనిని గరుడ ఆకారంలో నిర్మించారు. అలంకరణ కోసం దాని చుట్టూ బంగారు స్తంభాలను నిలబెట్టారు. యాగవాటిక చుట్టూ సాధువులు 21 ఊప స్తంభాలను నిర్మించారు. మధ్యలో ఉన్న ఊపస్తంభానికి యాగ అశ్వాన్ని కట్టారు. వ్యాస మహర్షి తన ప్రముఖ శిష్యుల మద్దతుతో యాగాన్ని నిర్వహించగా అతని 2 ప్రముఖ శిష్యులు పైల మరియు యాజ్ఞవల్క్య అశ్వమేధ యాగానికి సంబంధించిన ఆచారాలను నిర్వహించడంలో రాజు యుధిష్ఠుడికి మార్గనిర్దేశం చేశారు. ధర్మరాజు యాగమాన మరియు రాణి ద్రౌపది యాగమాన పత్ని. సాధువులు పవిత్ర అగ్నిని వెలిగించారు మరియు యాగం ప్రారంభమైంది. యాగం చేయడానికి ఉపయోగించే అన్ని పాత్రలు మరియు ఇతర ఉపకరణాలు బంగారంతో తయారు చేయబడ్డాయి. సమావేశమైన సాధువులు మరియు ఋషులు వేద శ్లోకాలను జపించారు. పవిత్ర అగ్నిలో నెయ్యి మరియు ఇతర పవిత్ర వస్తువులను అర్పించారు. యాగం ముగిసింది. వ్యాస మహర్షి తన స్థానం నుండి లేచి నిలబడి, ఓ ధర్మరాజా! ఇది గొప్ప యాగం మరియు యాగం ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తయింది. నువ్వు నీ భార్య సోదరులతో కలిసి పవిత్ర స్నానం ఆచరిస్తే నీ పాపాలన్నీ నశించిపోతాయి అని అన్నాడు. వ్యాస మహర్షి సలహా మేరకు ధర్మరాజు తన భార్య సోదరులతో కలిసి పవిత్ర స్నానం ఆచరించి వారి ఆత్మ శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు. ఆచారం ప్రకారం